నల్గొండలో జరిగినటువంటి నామినేషన్కి సంబంధించి భార్య నామినేషన్ వేస్తుంటే భర్తను కిడ్నాప్ చేసి మూత్రం తాగించడం ఒక బీసీ వ్యక్తిగా ఎట్లా చూస్తారు? ఎందుకంటే నల్గొండలో ఈ మధ్య కాలంలో పున్నా కైలాష్ నేతపై ఇట్లా ఇష్యూలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుంది అసలు నల్గొండలో? ఇది ఉత్తరప్రదేశ్ పునరావృతమైతే ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కాదు, ఇది యోగి పాలన కొనసాగుతుంది. రాహుల్ గాంధీ గారేమో యోగి పాలన మోడీ పాలనను వ్యతిరేకిస్తాడు. ఆ యోగి పాలన మోడీ పాలన బలహీన వర్గాలకు వ్యతిరేకము, సమైక్యానికి వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఉన్నావు లాంటి ఘటనలు జరుగుతాయి ఉత్తరప్రదేశ్లో, అక్కడ దళితుల మీద అత్యాచారాలు జరుగుతాయి అని చెప్పేసి మాట్లాడుతాడు రాహుల్ గాంధీ గారు. అట్లాగే ఒక యాదవ సంబంధించినటువంటి యువకులు వాళ్ళు గీతను బోధిస్తుంటే, భాగవతాన్ని బోధిస్తుంటే, భాగవత నాటకాన్ని ఆడుతూ ఉంటే మరి మీరు ఆడడానికి వీల్లేదని చెప్పేసి కృష్ణుడి వారసుల మీద వాళ్ళు చేస్తూ ఉంటే, గుండు కొడతా ఉంటే, శిరోమండలం చేస్తూ ఉంటే దాన్ని వ్యతిరేకిస్తాడు రాహుల్ గాంధీ గారు, దాన్ని వ్యతిరేకిస్తాడు రేవంత్ రెడ్డి గారు. కానీ స్వయంగా ఇలా రాహుల్ గాంధీ ఇలాకాలో రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి ప్రాంతంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ఇలా నల్గొండలో ఏం జరుగుతుందంటే ఒక యాదవ బిడ్డ మీద, ఒక బీసీ బిడ్డ మీద నామినేషన్ వేసి సర్పంచ్ కావడం కోసం, సర్పంచ్ పదవి కోసం నామినేషన్ వేయకపోతే విద్యార్థికులు అర్హులు, ఆ అమ్మాయి నాగలక్ష్మి పీజీ చదివింది. ఒక పీజీ చదివినటువంటి ఒక అమ్మాయి సర్పంచ్గా పోటీ చేయడం కోసం ముందుకు వస్తే దాన్ని స్వాగతించాల్సింది పోయి, అరే ఎన్నికలు ఎవడు గెలితే ఎవడు ఓడతాడు, దమ్ముంటే మీ ప్రజాబలం ఉంటే మీరు పోటీ చేసి గెలవండి. అంటే ప్రధానంగా అక్కడ ఎవరు ఎదురు ఉండొద్దు అనేదా, లేకపోతే ఏంది అసలు ఇష్యూ? ఏంటంటే ప్రధానంగా నామినేషన్ ఎవరైనా వేయచ్చు, ఎన్నికల్లో ఎవరైనా నిలబడచ్చు, ఎందుకు వీళ్ళకేం బాధ? మరి వీడు ఒక మానసిక రోగి, వీడు విష్ణు రామచంద్ర రెడ్డి లాగా ఒక మానసిక రోగి, జంపన ప్రతాప్ రెడ్డి లాగా ఒక మానసిక రోగి. ఆ మానసిక రోగం ఏంటంటే మేమే పాలించాలి, మేమేం చెప్పినట్టే నడవాలి, వీళ్ళు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకులు, వీళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకులు. ఆ భావజాలంతో ఇవాళ ఆ అమ్మాయిని నామినేషన్ ఎన్నుకోవడం కోసం ఆపిండు. ఇతను మొత్తం కూడా గుండాన్ని పోషిస్తున్నాడు. సందీప్ రెడ్డి అంటోడు, ఉట్కూరు సందీప్ రెడ్డి అంటోడు ఒక రౌడీ సీటర్. విజయ్ రెడ్డి అని ఒక విద్యాధికుని చదువుకున్నటువంటి బిడ్డను ఈ కొమరెడ్డి వెంకరెడ్డికి వ్యతిరేకంగా నిలబడని చెప్పేసి, ప్రజలకు సేవ చేస్తానని చెప్పేసి విజయ్ రెడ్డిని హత్య చేసినటువంటి దుర్మార్గులు ఈ కొమరెడ్డి వెంకరెడ్డి, ఈ సందీప్ రెడ్డి అని టీం. ఇవాళ ఆ పరంపర కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ గతంలో చెరుకు సుధాకర్ గారు ఒక గౌడ బిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ పార్టీలో పొలిటికల్ మెంబర్గా పనిచేసినటువంటి బిడ్డ, కాంగ్రెస్ పార్టీలో పోయినందుకు, నమ్మినందుకు, ఆ కాంగ్రెస్ పార్టీలో అవకాశం దొరుకుతామని చెప్పి పోతే అతని యొక్క అస్తిత్వాన్ని, అతని యొక్క ఆయన యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించకుండా అతను చెప్పినట్టు వినలేదని చెప్పేసి డాక్టర్ సుహాస్కు, చెరుకు సుధాకర్ యొక్క కొడుకు ఫోన్ చేసి, స్వయంగా తన కొడుకు ఫోన్ చేసి తండ్రిని తిడతాడు. అరే నేను చంపుతారా, మా వాళ్ళు తిరుగుతుండ్రా, మొత్తం వందలాది మంది తిరుగుతుండ్రా, కార్లు వేసుకుని తిరుగుతుండ్రా, హత్య చేస్తాం రా అని చెప్పేసి లకారం మాట్లాడతాడు. మేము అట్లా మాట్లాడలేము. ప్రధానంగా నల్గొండలో బీసీలు అంతా చైతన్యమైనరు, మా చేతుల నుంచి జారిపోతున్నారు, మేము చెప్పినట్లు వింటలేరు, వీళ్ళకు పదవులు కావాలన్నా అనే ఏమన్నా అహంకారం ఉందంటారా? అంతే అహంకారంతో కదా. వీడు ఒక తాగుబోతు, వీడు హరీష్ రావు గారు చెప్పినట్లు వీడు అసెంబ్లీలో కళ్ళద్దలు పెట్టుకొని తాగొచ్చిండు. ఆ తాగుబోతు వీడు తాగుబోతే కాకుండా వీడు తాగి బట్టలు యూరిన్ పోసుకుంటాడు. వీడికి చదువు సుంట, వీళ్ళు పెద్ద గొప్పలు గారు, వీడికి ఏం లేదు. వీడు ఇయ్యాల మేము అద్దాల మెడలకి వెళ్ళి వచ్చినాము, మాకు 1000 కోట్లు ఉన్నాయి, 1,00,000 కోట్లు అని చెప్పేసి మాట్లాడతారు కదా. వీడికి ఏం లేదు, గతి లేనోడు వీడు ఇంజనీరింగ్ చేసిండు సిబిఐలో 18 సబ్జెక్టులు, వీడు 15 ఫెయిల్ అయ్యిండు. వీడు శంకర్ దాదా ఎంబీబీఎస్. వీడు ఒక రాజకీయ వ్యభిచారం. వీడు తెలంగాణ కోసం రాజీనామా చేయలే. వీడు మానేరు డ్యామ్ కట్టిండు కాంగ్రెస్ పార్టీ, కిరణ్ కుమార్ రెడ్డి ఇలాకాలో. అది కడితే వర్షం కొట్టుకపోయింది. అది కొట్టుకపోతే నేను డబ్బులు ఇవ్వ అన్నాడు ఆయన. 600 కోట్లు ఇస్తావా లేదా అని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేయడం కోసం రాజీనామా చేశాడు. ఇలా ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి అంటాడు, స్వయంగా ఒప్పుకోండు కదా TV9 సీనియర్ జర్నలిస్టు రజనీకాంత్ ముందర, నేను 18,000 కోట్ల కోసం నేను కాంట్రాక్ట్ కోసం నేను బీజేపీలో పోటీ చేస్తున్నాను, బీజేపీలో పార్టీలోకి పోయినా, నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, ఎందుకంటే కేసీఆర్ గారిని బలహీనపరచడం కోసం మునుగోడు ఉప ఎన్నిక తీసుకొచ్చిన, అందుకోసం 18,000 కోట్ల రూపాయల తాయిలాం వచ్చిందని చెప్పేసి స్వయంగా TV9లో ఒప్పుకున్నాడు. అంటే వీళ్ళిద్దరు కూడా దొంగలు. వీడు సిమెంట్ బస్తాలు అమ్మినోడు, నిజం ఇది సూపర్వైజర్గా పనిచేసినోడు. ఇవాళ ఎక్కడిది అధికారము, ఎక్కడి డబ్బు నీకు? ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి సెలవుతోటి ఇవాళ మొత్తం కూడా నువ్వు కుల రాజకీయాలు చేసి ఇవాళ మొత్తం కూడా ఎమ్మెల్యే మంత్రి అయి, ఇవాళ నువ్వు నీ తమ్ముడు ఎంపీ అయి, ఇవాళ మొత్తం కూడా ఇవన్నీ కాంట్రాక్ట్ పై ఈ డబ్బులన్నీ ఎక్కడి? ఏం చెప్పదలుచుకున్నారు ఈ సంఘటన గురించి? ఒక బీసీ నాయకులుగా
ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేకపోతే నల్గొండ ఆ కాంగ్రెస్ వాళ్ళ నేతలకు కానీ? ఇవాళ ఇతను చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కొమరెడ్డి వెంకటరెడ్డి యొక్క దాష్టికాన్ని మీరు చూస్తుంటే మీరు ధృతరాష్ట్రలాగా ఉండాల్సి వస్తుంది. ఇప్పటికైనా మీరు ఇమీడియట్గా కేసు బుక్ చేయండి, ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. ఈ సందీప్ రెడ్డి అంటోడి మీద పీడీ యాక్ట్ బుక్ చేయండి, ఈ కొమరెడ్డి వెంకటరెడ్డి మీద కేసు బుక్ చేయండి, హత్యాయత్నం కేసు బుక్ చేయండి. అతన్ని కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తీసేయండి, అతన్ని మంత్రివర్గం నుంచి రద్దు చేయండి. లేకపోతే రేపు 5వ తారీఖు నాడు రేపు పెద్ద ఎత్తున మేము చలో లక్ష్మీ ఎల్లమ్మగూడెం కార్యక్రమానికి పిలుపునిస్తా ఉన్నాము. అట్లాగే రేపు 10వ తారీఖు నాడు, డిసెంబర్ 10వ తారీఖు నాడు గన్ పార్క్ దగ్గర మేము ధర్నా చేస్తాము. ఈ కొమరెడ్డి వెంకరెడ్డి ఎంత దుర్మార్గుడు అంటే డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడును తట్టుకోలేడు వీడు. ఒక పద్మశాలి బిడ్డ, కైలాస్ నేత, విద్యార్థి నాయకుడు, అతనికి డీసీసీ పదవి అవకాశం ఇస్తే తట్టుకోలేడు వీడు. స్వయంగా విద్యార్థి నాయకుడు ఆ రోజు నేనే ఇచ్చిన ఆయనకు. అంటే వాళ్ళ తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను బాగా తిట్టిండు అనేది ఆయన చెప్తున్నాడు కదా. ఎవరు తిట్టిండ్రు? కైలాష్ నేత కైలాస్. మరి డాక్టర్ చెరుకు సుధాకర్ని తిట్టిండు కదా. డాక్టర్ చెరుకు సుధాకర్ తల్లిదండ్రులు వాళ్ళ స్వర్గంలో ఉన్నప్పుడు వాళ్ళని చూడరా, వాళ్ళు బాధపడరా? చెరుకు సుధాకర్ తల్లిదండ్రులు ముందే చనిపోయారు కదా రాజగోపాల్ రెడ్డి గారి తల్లిదండ్రుల కంటే. వాళ్ళు బాధపడతలేరా? నువ్వు లకారం మాట్లాడితే మనం చంపుతా అంటే, నువ్వు తిడతా ఉంటే, నువ్వు సుహాస్కి ఫోన్ చేసి తిడతా ఉంటే వాళ్ళు బాధపడతలేరా? ఇలా పిల్లోడు ఆల్రెడీ నేను చెప్తున్నాడు కైలాస్ నేత, నేను క్షమాపణ చెప్తున్నా, తప్పదని చెప్పి చెప్తా ఉన్నాడు. నీ కాళ్ళు పట్టుకుంటా అని చెప్తా ఉన్నాడు. ఎందుకంత నీకంత కక్ష, ఎందుకంత అహంకారం నీకు, ఎందుకంత దుర్నీతి నీకు? ఒక కైలాస్ నేతలు అంటే ఒక విద్యాధికుడు, ఒక చదువుకున్నటువంటి బిడ్డ, పద్మశాలి బిడ్డ, ఆయన నువ్వు డీసీసీ అధ్యక్షుడు ఉంటే తట్టుకోలేవా నువ్వు? ఈ పద్ధతిలో ఒక మానసిక రోగులు వీళ్ళంతా కూడా. ఏదైతే జంపన ప్రతాప్ రెడ్డి అట్లాగే విష్ణు రామచంద్ర రెడ్డి యొక్క వారసత్వానికి ఉన్నటువంటి మైండ్ సెట్ తోటి వీళ్ళు ఉన్నారు. మేమే పాలించాలి, మేమే పాలకులు ఉండాలని చెప్పేసి. అందుకోసం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఉన్నది. ఇవాళ నిన్న మొన్న ఏదో మొత్తం పోయిన తర్వాత రాహుల్ గాంధీ సామాజిక న్యాయము, బీసీ అని మాట్లాడుతుంది తప్ప, కాన్స్టిట్యూన్సీ అని మాట్లాడుతుండు, ఎవరింతుంటే మాట్లాడుతుంటారు తప్ప, ఎన్నడూ కూడా ఇది బీసీ వ్యతిరేక పార్టీగా ఉన్నది. అందుకోసమే ఈ నైజాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి బలహీన వర్గాలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మేమందరూ కూడా మీరు పెద్ద ఎత్తున రేపు 5వ తారీఖు నాడు రావాలని చెప్పేసి మేమందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము.